తాజాగా వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అటు మొన్న ఎమ్మెల్సీలు కావచ్చు, మొన్న అంతకుముందు రోజు నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలతో కావచ్చు, ఇట్లా వరుసపెట్టి మీటింగులు జరుపుతున్నారు. ప్రత్యేకంగా ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో కూడా, నిన్న జరిగిన మీటింగ్లో కూడా గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించాం, మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసాం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇలా ఎవరూ చేయలేదు, చాలా చిత్తశుద్ధితో పనిచేసి మేనిఫెస్టోని అమలు చేసాం, ఏ నెలలో ఏమైపోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేసాం, ప్రపంచాన్ని ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ ఆ సవాళ్ళను అధిగమించి ప్రజలకు మంచి చేసాం, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడు చూడని సంస్కరణలు తీసుకొచ్చాం, ప్రజలు ఇంటి వద్దకే పరిపాలన తీసుకెళ్ళాం, అవినీతికి చోటు లేకుండా వివక్ష చూపకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేసాం, ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించాం, విద్యారంగంలో మనం తీసుకొచ్చిన సంస్కరణలతో పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేసాం. ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. బేసిక్గా ఇప్పటికైనా అంటే మన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఇదే ఉపన్యాసం ఇచ్చింది, అయినా ఓడిపోయాం. మామూలు ఓటమి కాదు, చరిత్రలో ఏనాడు ఏ పార్టీకి రానంత దారుణమైనటువంటి ఓటమి. ఇప్పటికైనా మన ఉపన్యాసం కాకుండా వాళ్లతో మాట్లాడి వింటే బాగుంటుందేమో. వచ్చినటువంటి ఎమ్మెల్యేలో, వచ్చినటువంటి ఎంపీలో మీ అభిప్రాయం ఏంటి, మనం ఎందుకు ఓడిపోయి ఉంటాం అనేది వాళ్ళని అడిగితే వాళ్ళు కదా చెప్పగలిగేది. గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఆ చనువు ఇవ్వాలి, విషయం తెలుసుకోవాలి. ఎంతసేపటికి గతంలో తరహాలోనే మనం అంతా చేసేసాం. చంద్రబాబు గారు కూడా ఇట్లాగే చేసేసాం అనుకుని ప్రతిపక్షంలోకి పరిమితం అయ్యారు. 151 దగ్గరికి మనం వచ్చాం, మళ్ళీ మనం చేసేసామన్నాం, జనం మనల్ని తిప్పికొట్టారు. ఎందుకు తిప్పికొడుతున్నారు? ఇది గ్రౌండ్ ఫీడ్బ్యాక్ రావాలంటే కార్యకర్తలైనా చెప్పాలి, లేకపోతే కనుక ఎమ్మెల్యేలైనా చెప్పాలి. ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన మంత్రులు, వాళ్ళని మాట్లాడనియ్యాలి. వాళ్ళని మాట్లాడనిస్తే అప్పుడు స్పష్టత వస్తుంది. లేకపోతే మేమంతా చేసాం కానీ జనమే ఓడగొట్టారు అనుకుంటే అది కరెక్ట్ అయినటువంటిది కాదు డెమోక్రసీలో.